మాతో మీరున్నారు. ఈ వారం కూడా మాతో మీరున్నారు, నడిపిస్తున్నారు తండ్రి. ఏ విధముగా తండ్రి మీ ప్రత్యక్షత బైబిల్లో బయలుపరచబడిందో దానిని ధ్యానించుచుండగా తండ్రి వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును దయచేయండి తండ్రి. వాక్యంలో లేనివి కానివి మాకు అర్థమైనట్టుగా తండ్రి బోధించేవి ఏమి సొంత ప్రయత్నాలు మేము చేయక ఆ సాహసం చేసి తండ్రి మా జీవితాలకి ప్రమాదాన్ని తెచ్చుకొనక ఏ విధముగా అర్థం కావాలని రాయించారో ఆ విధముగా ప్రతి వాక్యాన్ని భద్రముగా జాగ్రత్తతో ధ్యానించి మాకు అర్థమైన విషయాన్ని తండ్రి మీ ఆత్మ సహాయంతో మేము బోధిస్తున్నాం దేవా. తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. వారి మాటలు తండ్రి వాక్యానుసారంగా ఉన్నవో లేదో తండ్రి గ్రహించుకునే ధన్యత కూడా వారికి దయచేయండి. ఇన్ని రోజులు యేసుక్రీస్తు అంటే ఏవేవో మాటలు వారు మాట్లాడారేమో తండ్రి, కుమారుని కూర్చిన అర్థం వారికి సరిగ్గా తెలియలేదేమో. ఈ 4 తరగతులు తండ్రి వారి జీవితాల్లో మరింత అర్థాన్ని తీసుకొస్తాయని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ శత్రువులు సైతం తండ్రి తప్పుపట్టుకోవాలని ఎదురు చూస్తున్న ఈ వేళ వారితో కూడా మీరు మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇమేజ్ చూద్దాం. సమ ఇజ్రాయేల్. ఇంకొకటి యెహోవా వాక్కు. ఒక ఇమేజ్ చూద్దాం. దాన్ని ఆన్ చేసి ఉంచండి. సమ ఇజ్రాయేల్ యెహోవా ఎలోహిం యెహోవా ఇకాత్. ఈ ఒక్క లైన్ని అర్థం చేసుకోవడానికి సుమారు ఇది 4వ వారం. ఎన్ని లైన్స్ మనకు అర్థమయ్యాయి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్. యెహోవా అనేది ఎన్ని ప్రత్యక్షతలుగా ఉందో మొదటి తరగతి నుంచి చూస్తున్నాం. యెహోవా దూత, ఏంజల్ ఆఫ్ గాడ్ ఎలా ఉందో ఆయన ఎవరో కూడా చూసాం. నెక్స్ట్ యెహోవా నామము, ఆయన నామానుకున్న గుణగణాలు ఏంటో కూడా చూసాం. ఇక ఈరోజు 4వది యెహోవా వాక్కు. ఈ యెహోవా వాక్కును గురించి చాలా స్పష్టముగా మనకు రాయబడి ఉన్నా మన కళ్ళకి దుష్టుడు మన మనోనేత్రాలు మూసేశాడు అన్నమాట. అది ఎంత విచిత్రమైన సందర్భమో చూడండి. మనకు ఆసక్తి రావడానికి ఒక మాట లేపుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు దాగి నేను చదువుతాను చూడండి. జరుగుతున్న సందర్భాన్ని మీరు గమనించండి. గంభీరమైన సత్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసే దేవుడని ధ్యానిస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు, యేసు ప్రభు దేవుడని బైబిల్లో ఎక్కడుందంటే ఎక్కడుందో 4 వారాల నుంచి చూస్తూనే ఉన్నాం. మీకు అర్థమైందో లేదు. ఎక్కడుందంటే ఎక్కడుండడం ఏంటి, పుంఖాలుగా ఉంది. ఆయనకు ఎన్ని కోణాలు ఉన్నాయో ధ్యానిస్తున్నాం. ఒక అర్థం కాని మనుషుల మధ్య ఊహల కందని మాట ఆయన బతుకున్నప్పుడు వివరించాడు. టాక్స్ జరుగుతున్నాయి రోజు. మాట్లాడుతూ ఉండగా 50 ఏళ్ళు. అందుకు యూదులు, నీకు ఇంకనూ 55 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. టెన్షన్ వచ్చి బీపీ పెరిగిపోయింది. ఏంటి, నీకు 50 ఏళ్ళు కూడా లేవు, సుమారు 30 చిల్లరి 30+ ఉంది. నీ యేసు
నువ్వు అబ్రహాముని ఎలా చూస్తావు? అప్పటికి ఈ మాట మాట్లాడేసరికి 3000 సంవత్సరాలు, లేదా సుమారు 2000, 3000 మధ్యస్థం. ఇన్ని సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాము నీకు ఎలా తెలుసు? తెలుసు కాదు, అబ్రహాము లేనప్పుడే నేను ఉన్నాను అన్నాడు. నిజంగా అబ్రహాముకి తెలుసా? లేకపోతే వారిని టెన్షన్ పెట్టడానికి ఏమైనా చెప్పాడంటే, తెలుసు అనడానికి చాలా గుర్తులు చూస్తాం. తెలుసు అనడానికి వీళ్ళు కొన్నిసార్లు మాట్లాడుకున్న సందర్భాలు కూడా చూసాయిగా చూసాం. ఇప్పుడు ఈ టెక్స్ట్లో మనకు కావాల్సింది ఆయన ఎలా మాట్లాడాడో చూద్దాం. తిరిగి ఈరోజు ఈ వర్తమానం ఎక్కడ తిరుగుతుందంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఆ ఒక్కటి అర్థం చేసుకోవడానికి దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నాం. కంగారు పడకండి, ఈరోజు కోడిగుడ్లు కూర వండారట, లేట్ అయినా ఇబ్బంది పడకండి. ఆదికాండం 15వ అధ్యాయం బాగా వినాలి, ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు మోసేయు, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. 15లో మోసే ఎక్కడ వచ్చింది? నాకు కంగారు వస్తుంది. 15వ అధ్యాయం మొదటి వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చిన. స్క్రీన్ షాట్ పెట్టని చూడతాం లాస్ట్ నీకు. మరలా ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఒక మాట అడుగుతున్నాను, అబ్రహాముకి యెహోవా వాక్యము దర్శనమందు ఏనాబాడేను అని లేదు అక్కడ, కానాబాడేను అను. నేను అడుగుతున్నాను, వాక్కు అనగానే సహజంగా ఇచ్చే డెఫినేషన్ ఏంటి చెప్పండి? సౌండ్ అన్నారు. వాక్యం అనగానే మాట అన్నారు. కానీ ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, అబ్రహాముకి వాక్యము దర్శనమందు కనబడుతుంది. దర్శనము అన్న పదానికి హెబ్రీ శబ్దం అక్కడ చూడండి. హెబ్రీ శబ్దం మీకు కావాలంటే అక్కడ కూడా వెళ్ళండి, నేను స్క్రీన్ షాట్ ఇచ్చాను చూడండి, అదే ఆ వైట్ మార్క్ చూడండి. హెబ్రూలో దర్శనము అనే పదానికి చూడటం, విజన్ అన్నాడు. చూడటం, చూస్తున్నాడు, మరలా తేరి చూడటం. అంటే వాక్యాన్ని చూస్తున్నాడంటే అది వాక్యమనే పేరుంది, కానీ ఆ వాక్యమనే ఆయన వ్యక్తిగా కనబడుతున్నాడు. కనబడుతున్న వాక్యము మాట్లాడుతుంది. వాక్యమే సౌండ్ కాదు, వాక్యమే సౌండ్ ఇస్తుందట. ఎందుకన్నా వివరించలేను నేను, ఇంక ఎగ్జాంపుల్ కూడా లేదు దానికి. ట్రినిటీ ఎందుకు అర్థం కాదంటే, దైవత్వం ఎందుకు, బైబిల్ దైవత్వం అర్థం కావట్లేదంటే, ఏదన్నా అర్థం కావడానికి సింబాలిక్ లాంగ్వేజ్ వాడచ్చు, రూపకలంకారం. ఒక ఉదాహరణ చెప్పవచ్చు. అసలు దేవుడికే ఉదాహరణ ఇచ్చే ఉదాహరణ ఏముంది? నీకు అర్థమైందో లేదు. దేవుణ్ణి ఏ ఉదాహరణతో పోలుస్తాం? ఆయనకు సరిదూగే ఉదాహరణ ఏముంది? అందుకే ఏ ఉదాహరణ లేదు కనుకే ఉదాహరణ చెప్పలేకపోతుంది. ఆయనని ఏ ఉదాహరణతో పోలుస్తాం? ఎగ్జాంపుల్ లేదు ఆయనకి. ఆయనగానే కనబడతాడు. అందుకే ఆయన పేరు అద్వితీయుడు. ఆయన లాంటిది లేదు, ఆయన లాంటి వాడు లేడు, ఆయన లాంటి ఉనికి ఎక్కడా కనబడదు కనుకే ఎగ్జాంపుల్ లేదు. అంతే, ఎగ్జాంపుల్ కనిపించదు. ఇక్కడ మీరు చూడండి, ఇది జరిగిన తర్వాత ఏం జరిగాయో మనకు తెలుసు. అక్కడ అబ్రహాము గారికి వ్యక్తిగతమైన గొడవలు, వ్యక్తిగతమైన కుటుంబ కలహాలు, ఎన్నో కరువులు, ఇబ్బందులు, శారమ్మ గారు గొడవలు, ఆ తర్వాత ఆగరు, ఎక్సెట్రా ఇవన్నీ అయిన తర్వాత 15వ అధ్యాయంలో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, దర్శనమందు వాక్యం వినబడడం కాదు, సౌండ్ కాదు, చెప్పండి, కనబడుతుంది. విజన్
కనబడుతుంది అంటే ఆ దర్శనంలో అబ్రహాముకి కనబడుతున్నాడంటే వాక్యముగా కనబడుతున్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరి వాక్యము? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఎవరైనా బిగాటెన్ సన్, ఎవరైనా మెస్సయ్య. అంటే ఇప్పుడు ఈ కనబడుతున్న ఆయన, ఈ వాక్యముగా కనబడుతున్న ఆయన ఎవరు? యెహోవా వాక్యం ఎవరు? యేసు. అబ్రహాము మీకు పరిచయం లేక మునిపే, అబ్రహాం మీకు తెలియక మునిపే మీ డాడీ నాకు తెలిసిలే అన్నాడు. ఎవరితో? అబ్రహాము నాకు తెలుసు. అబ్రహాం తెలిసేంటి? అబ్రహాము లేనప్పుడే నేనున్నా అన్నాడు. అంటే అబ్రహాముకి ఎలా కనిపించాడు యేసు ప్రభు వారంటే వాక్య రూపంలో వారికి కనిపించాడు. వాక్య రూపంగా కనిపించాడు. అందుకే ఆ కనిపించాడన్న మాటే చెబుతుంది. ఆయన కనిపించాడు, వాక్యముగా కనిపించాడు. వాక్యం ఎలా కనిపించిందంటే అబ్రహాముకు అర్థమయ్యేలా కనిపించాడు. ఎలా కనిపించాడంటే నీకు నాకు కనిపిస్తే చెప్పగలం. మొత్తం మీద అబ్రహాముకు అర్థమయ్యేలా కనిపించాడు, వాక్యముగా కనిపించాడు. ఆ వాక్యము ఎలా కనిపించాడు? కనిపించేలా కనిపించాడు. దర్శనంలో వినిపించడమే కాదు, కనిపించాడు. కనిపించి వినిపించాడు. ఆయనే యేసుక్రీస్తు. కేస్ 1, కేస్ 2కి వెళ్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. మరలా నేను చెప్తున్నా, యెహోవా వాక్కు అనగానే అబ్రహాం గారి దగ్గర ఏం చూస్తాం? మెస్సయ్య అని అర్థం అవుతుంది. సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి సమూయేలుకు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా వాక్యము లేదా వాక్కు ప్రత్యక్షం అంటే కనబడడం అరుదు, లేదా వారికి అర్థమయ్యేలా చెప్పడం అరుదు. ఎందుకు అరుదంటే గజకర్ణ గోకర్ణలు ఎక్కువైపోయారు ఆ రోజుల్లో. మీరు అన్నారు లేదో సమూయేలు గురించి చెప్పినప్పుడు, ఇక్కడే చెప్పాం. సమూయేలు కాలం ఎలా ఉందంటే అందరు నా ఇష్టం బ్యాచ్ గళ్ళు ఉన్నారు అక్కడ. నా ఇష్టం బ్యాచ్. రాజు లేడు, నాయకులు లేడు, లా అండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేకపోయేసరికి పబ్లిక్ మూమెంట్స్ ఎలా ఉన్నాయంటే ఆ జడ్జెస్ ఏదైతే ఉందో ఆ న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు మనకు కోట్ చేసి వచ్చినవి ఏంటంటే రాజు లేడు గనక ఎవడికి నచ్చినట్టు ఆడు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు అలా ఉన్నావు, పడతావరా అని అంటాడట. నా ఇష్టం అంటాడట. అది ఈ ఇష్టం బ్యాచ్, ఆ బ్యాచ్ వచ్చారట. ఎప్పుడైతే ఇలాంటి అల్లరి మూకలు పెరిగిపోయారో, యాజకులు కానీ ప్రజలు కానీ యెహోవాని ఎతుకేవారు లేకపోయేసరికి యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. మాట్లాడడం మానేశాడు ఆయన శిలోహలో. మాట్లాడడం మానేసిన తర్వాత సమూయేలు యెహోవాని ఎరగలేదంట. మీకు లింక్ బాగా అర్థం కావాలి. క్రొత్త నిబంధన ఫ్రేమ్ మనకు తెలుస్తుంది అక్కడ. యెహోవా వాక్కు ప్రత్యక్షం కాకపోతే ఎవరు ఎరగట్లేదట? మనుష్యులు. సమూయేలు యెహోవాను ఎరగాలంటే, ఇంకా తండ్రి అయిన దేవుని ఎరగాలి అంటే ముందొకరు ప్రత్యక్షం అవ్వాలంట. వారు ప్రత్యక్షమైతేనే ఆయన అర్థమవుతాడట. ఆయన అర్థం చేయడానికి ఈయన ప్రత్యక్షం అవ్వాలంటే అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్య రూపంలో కనిపించడానికి, అర్థమయ్యేలా చూపించడానికి దృశ్య దేవుడు కనిపించాలట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షము కాలేదు. యెహోవా సమూయేలు పిలవగా అతడు లేచి
ఏలీ దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి ఆగుదాం. 7వ సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవాని ఎందుకు ఎరగలేదంటే, యెహోవా ఎందుకు సమూయేలుకి అర్థం కావట్లేదంటే, యెహోవా వాక్కు చెప్పండి ప్రత్యక్షము. యెహోవా వాక్కు ప్రత్యక్షము కాకపోతే యెహోవా అర్థం కాడంటే అర్థం కాడు. మీకు నిజంగా బైబిల్ అవగాహన ఉంటే ఇప్పటికే మీరు అంచనా వేసేయాలి. యెహోవా అంటే దేవుడు అర్థం కావాలి అంటే దేవసుతుడు అర్థం కాకపోతే ఆయన అర్థం కాడన్నమాట. ఆయన అర్థం కావాలి అంటే ముందు ఈ వాక్యగా పిలువబడుతున్న ఈయన మనకు అర్థం కావాలి. సమూయేలుకి ఎందుకు అప్పటికి తెలియట్లేదంటే యెహోవా వాక్కు ప్రత్యక్షం కావట్లేదు. యెహోవా వాక్కు ప్రత్యక్షం కాలేదు కనుక సమూయేలుకి యెహోవా ఎరుగకుండెను. 21వ చూడండి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్ష మగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో ఎల్లడాయన. అక్కడ ఒక మాట చెబుతున్నాడు చూడండి. యెహోవా వాక్కు చేత సమూయేలునకు యెహోవా ప్రత్యక్ష మగుచుండే. యెహోవా వాక్కు చేత ప్రత్యక్షం అంటే యెహోవా ప్రత్యక్షం అవ్వాలి అంటే, అదృశ్య దేవుడు తెలియాలంటే వాక్కు తెలిస్తే గాని తెలియదట. అందుకే త్రిత్వంలో గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడు పబ్లిక్లో చెప్పిన మాట ఏంటంటే, ఆయన యందు నేనను నా యందు ఆయనను ఏకమై ఉన్నాం కనుక నన్ను ఎరిగితే ఆయన ఎరుగుతారు. కుమారుని ఎరుగకుండా తండ్రిని ఎవడు ఎరుగలేడు, ఇంక్లూడింగ్ సమూయేలైనా. ఎవరైనా మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే యోహాను సువార్త మనకు అదే చెబుతుంది, కోట్ చేస్తూ 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినది. సమూయేలుకైనా, అబ్రాహాముకైనా, మోసేకైనా, యెరెమీయాకైనా, ఎవరికైనా ఆది నుంచి యెహోవాను లేదా తండ్రిని ప్రత్యక్షపరుచుచున్నది ఎవరు అంటే తండ్రి రొమ్మును ఆనుకున్న చెప్పండి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు. మరలా చదువుదాం వాక్యాన్ని. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. యెహోవా వాక్కుగా వాళ్ళకి పరిచయమై ఆయన బయలుపరచను. మీరు ఇంకా కావాలి అంటే ఆ స్క్రీన్ షాట్లు పెట్టని చూడతాము ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం ఇందాకైనా ఇప్పుడు సమూయేలు చూస్తున్న ఆ 3వ అధ్యాయం ఆ 1వ వచనం 7వ వచనం 21వ వచనమైన ఆ మార్కింగ్ లేదా ఆ కలరింగ్ మీరు చూడండి. యెహోవాకు పరిచర్య చేయుచున్న ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. ఆయన ప్రత్యక్షమవుతేనే యెహోవా ప్రత్యక్షమవుతాడట. ఆయన తెలియకుండా ఈయన తెలియడం అనేది అసాధ్యం. గమ్మత్తైన సంగతి ఏంటంటే క్రొత్త నిబంధనలో మీరు ఎక్కడ చదివినా వారు కొత్త నిబంధనలో కొత్తగా ఏం చెప్పలేదు. ఈ మాట ఎంతమందికి రుచిస్తుందో ఎంతమందికి అర్థమవుతుందో. క్రొత్త నిబంధనలో వారు కొత్తగా చెప్పిందేమీ లేదు. వారు ఉన్న ఫ్రేమ్ని మరింత ఎలిబరేట్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఉన్న దానినే వివరించారు. అంటే పాత నిబంధన దగ్గర నుంచి ఏ యెహోవా వాక్కు అని ఏ అబ్రహాముకి యెహోవా వాక్కు కనిపించిందో, ఏ సమూయేలుకి యెహోవా వాక్కు కనిపించిందో, ఏ వాక్కు యెహోవా వాక్కు అని మనం చదువుకుంటున్నామో ఆ వాక్కే ఆది యందు ఉందట. ఆ వాక్కే ఆది యందు దేవుని యొద్ద ఉందట. ఆ వాక్కే దేవుడై ఉందట. ఆ వాక్కే
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. అంటే ఇప్పుడు యోహాను చెబుతున్నది కొత్త సంగతి ఏం కాదు, చెప్పండి. పాత నిబంధనలో కనబడుతున్న ఆ ఫ్రేమ్నే మనకి పరిచయం చేస్తున్నాం. ఆ 18 వచ్చినానికి ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి. అదే మొదటి అధ్యాయం 18 వచ్చిన, మొదటి అధ్యాయం 18 వచ్చిన నేను చదువుతాను చూడండి. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే. రెండవ ఫుట్ మార్క్లో అద్వితీయ దేవుడే అని ఏంటట? అద్వితీయ దేవుడే, జనతేక కుమారుడు లేదా ఏకైక కుమారుడైన ఆయన. అనేక ప్రాచీన పత్రుల్లో మూల ప్రతుల్లో కూడా ఉన్నది ఏంటంటే ఆయన కుమారుడనే సరిపెట్టుకోకండి, ఆయన దేవుడు. ఆ దేవుణ్ణి ఈ దేవుడు ప్రత్యక్షపరిచాడట. ఆ యెహోవాని ఈ యెహోవా వాక్కు ప్రత్యక్షపరిచిందట. మీకు డౌట్ రావాలి, ఎవడునూ ఎప్పుడునూ తండ్రిని చూడలేదన్నప్పుడు, ఎవడునూ ఎప్పుడునూ యెహోవాని చూడలేదన్నప్పుడు కాస్తంత బైబిల్ అవగాహన ఉంటే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. మరి యెషయా చూశాడుగా, చూశాడు లేదా? యెషయా ఏం చూశాడు తెలుసా? సెరేపులు, కెరేబులు, మందసం, ఆయన దేవాలయం మీద చొక్కాయి అంచులు, ఆయన గంభీరమైన స్తుతి ఆరాధన. ఉజ్జియా మరణించిన దినాన్న యెహోవా సింహాసనం మీద కూర్చుని ఉండడం ఎవరు చూశారు? యెషయా చూశాడు. బైబిల్ గుర్తుపెట్టుకోండి, ఏ వాక్యము మరొక వాక్యానికి విరుద్ధం కాదు. కాకపోతే ఇక్కడ పారాడాక్స్లో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, ఎవడునూ దేవుణ్ణి చూడలేదన్నప్పుడు మరి ఆయనే ప్రత్యక్షపరిచాడు. ఎవరునూ ఎప్పుడూ చూడలేదన్నప్పుడు మరి యెషయా చూశాడుగా 6వ అధ్యాయంలో. చూశాడా? ఒకసారి చూస్తారా? చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదలు వచ్చి నుండి అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూశాను. అక్కడేమనుంది? ఆయన చూడలేనందుంది. ఇక్కడేమనుంది? మరి దీని సంగతి ఏం చేద్దాం? అలాంటి వద్దండి, త్వరగా వదిలేండి, ఇంటికి వెళ్ళిపోదాం అంటాం. ఏం చేద్దాం? బైబిల్ అబద్ధం ఆడుతుందా? అబద్ధమాడేది బైబిల్ అయితే బైబిల్ రాయించిన దేవుడు కూడా చెప్పండి, అబద్ధికుడు అనగలిగే ధైర్యం ఉందా? బైబిల్లో అబద్ధాలు లేనప్పుడు మరి ఈ రెండు మాటలేంటి? చాలామంది ఈ లోతైన విషయాలు మనం చదవకే ఈరోజు గాలికి పోయేలో కూడా చదివేసి ఏమంటున్నారంటే, మీ బైబిల్లో 2 రకాల మాటలు ఉన్నాయి, 2 రకాల మాటలు ఉన్నాయి. 2 రకాల మాటలు లేవు, ఒక రకమే ఉంది, నువ్వు 2వ రకం కనుక అలా చదువుతున్నావు. ఒకే రకం ఉంది, ఒకే లైన్ ఉంది, మరి ఇలా ఉందిగా. అక్కడ చూడలేనని ఉంది, ఇక్కడ చూశాడని ఉంది. దీని సంగతి ఏంటి? ఇంకా చదువుదాం, ఎక్స్ప్రెషన్ అర్థం అవ్వాలి మనకి. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచెను, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడును తన ముఖమును రెండిటిని తన కాలుతో కప్పుచుండెను. బాగా వినాలండి, ఇప్పుడు మనం మైండ్ బ్లాక్ అయిపోయి వచ్చినది. ఏమని చెప్తున్నాడు చూడండి. అప్పుడు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వలోకమునకును ఆయన మహిమతో నిండి ఉన్నదని చెప్పి గొప్ప స్వరముతో గాన ప్రతిగారములు చేయుచుండిరి. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ములు పునాదుల మందిరము దూపము చేత నిండగా నేను అయ్యో అన్నాడు. ఎవరైనా అయ్యో అన్నది యెషయా. యెషయా చూసి కంగారైపోయాడట. యెషయా యెహోవా మహిమను చూసి ఫిదా అయిపోయి, అయ్యో నేను అపవిత్రమైన వ్యక్తిని, అపవిత్రమైన పెదవుల గలవాడిని. ఒక విషయం మనకు అర్థమవుతుంది, ఆయన అపవిత్రమైన పెదవులు గలవాడా లే పెదవులు గలవాడు అంత పాయింట్ కదన్నా. ఆయన చూశాడా? చూడలేదా? అది మన పాయింట్. ఆయన చూశాడా? చూడలేదని యోహాను చెప్పినప్పుడు, చూశానని యెషయా చెప్తున్నప్పుడు
ఈ రెండు మాటలు ఎలా తీసుకోవాలి? గమ్మత్తైన మాట ఏంటి చెప్పనా? ఈ యెషయా చూసింది యెహోవాను కాదు, యేసుక్రీస్తునే. వెంటనే మీరు కంగారు అయిపోయి మీకు చెమటెక్కేస్తుంది. మీకు ఏంటి ఇప్పుడు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఈ యెహోవా ఆ యెహోవా కాదా? కనిపిస్తున్న ఆ యెహోవా యేసు అంటే యేసే అంది. ఈ మాట మీకు జేమ్స్ చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు, మీకు ఎవడో చెబితే నమ్మాల్సిన అవసరం లేదు. ఈ మాట సాక్షాత్తు అపోస్తులులో ఒక అగ్రగణ్యుడిగా పిలువబడిన యోహానే కన్ఫర్మ్ చేశాడు. ఎక్కడ? 12వ అధ్యాయం యోహాను సువార్త, 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం నుండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం నుండి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, విశ్వాసముంచరైరి. ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడి ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరుగును. ఎందుకు ప్రజలు ఆయన మాట వింటలేదంటే యెషయా ముందే చెప్పాడు. యెషయా గురించి చెప్తే ఇంకా అంటున్నాడు చూడండి, ఇందుచేత వారు నమ్మలేకపోయారు. అనగా వారు కన్నులతో చూసి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండినట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగచేసి వారు హృదయము కఠినపరచును అని యెషయా మరి ఒక చోట, ఆ మరి ఒక చోటే 6వ అధ్యాయం, ఆ మరి ఒక చోట యెషయా చెప్పాను కదా, యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పును. ఆయన మహిమను చూసినందున అంటే యెషయా చూసిన మహిమ ఎవరి మహిమ? ఆయన మహిమ. ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా మీకు డౌట్ రావాలంటే, డౌట్ వస్తే కింది వచ్చును. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు, ఎవరైనా ఆయన 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 ఎవరాయన? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి వెలివేయబడుదురేమని పరిసయ్యులు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. అందుకు ఆయనను చంపేశారు, అందుకు ఆయన్ను చంపేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదా ఆయన ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ చెబుతున్న ఈ అధ్యాయం లేదా ఇక్కడ కోట్ చేస్తున్న ఈ వచనమంతా యెషయా ఎవరిని చూశాడని యోహాను గారు చెబుతున్నారు? యేసుక్రీస్తునా. అంటే ఆ మహిమ, ఆ దేవాలయం గడప కమ్ములు అదిరిపోవడం, ఆ చెంగు, ఈ వాతావరణం, ఆ బంగారు కన్నులు, ఈ వాతావరణం అంతా ఎవరిని చూస్తున్నట్టంటే చెప్పండి, యెహోవాలో యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యెహోవా. మరలా ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు. ఆయన ఈయనంటే మీకు మళ్ళీ క్లారిటీ ఉండాలి. మీకు అర్థమైందో లేదు? ఆయన అంటే మనకి బహుళత్వంలో చూస్తున్న ఆ రెండు క్యారెక్టర్స్ ఏమున్నాయో, యెహోవా అనగానే తండ్రికే కాదు, యెహోవా అనే పదం కుమారుడు కూడా. ఇప్పుడు ఆయన చూసింది ఆయన అనడానికి కన్ఫర్మ్ ఎలా అంటే 40వ వచనంలో వారి కన్నులు, హృదయము, మనస్సు, కండ్లు ఏవైతే అంధత్వంతో నిండిపోయిన హృదయం ఉందో, ఈ కోట్ చేస్తున్న ఈ వచనాలన్నీ యెషయా ఆ చోట చెప్పాడు. ఏ చోట? 6వ అధ్యాయం. ఎక్కడుందన్నమాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 ఎక్కడ ఉంటుంది చూడండి. నీవు పోయి మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవుట వలన ఈ జనులు. ఈ మాటలే ఎవరు కోట్ చేస్తున్నారు? యోహాను గారు. అంటే యెషయా చూసిన
మోసే చూసినా, అబ్రహాం చూసినా, రాబోయే సమూయేలు చూసినా, ఎవరు చూసినా ఆయన లేకుండా, ఆయన బయలుపరచకుండా దేవుణ్ణి లేదా తండ్రిని చూసిన వాడు ఎవడు, అర్థం చేసుకున్నవాడు ఎవడు లేడు. ప్రతి సీన్లో ఆయన ఉంటాడు చూడండి. అందుకే నేను మొదటి తరగతిలో నేను చెప్పాను, క్రొత్త నిబంధనలో ఉన్న ఇన్ఫర్మేషన్ కన్నా పాత నిబంధనలో ఆయన గురించి చెప్పండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. క్రొత్త నిబంధన కన్నా పాత నిబంధన చాలా ఎక్కువ ఇచ్చింది. ఎంత ఎక్కువ అంటే అడుగడుగున యెహోవా వాక్కుగా ప్రత్యక్షమవుతున్నాడంట. యెహోవా వాక్కుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇంకా ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే అదిరిపోయే మరొక కేస్ స్టడీ ఉంది. యెర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. త్వరగా యెర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. ఇదంతా చెబుతున్నది ఎవరు? యెహోవా వాక్కు చెబుతుందట. మీకు అర్థమైందో లేదో? యెహోవా వాక్ అంటే సౌండ్ అని కాదు, మరి ఎవరు చెప్పేశారో తెలియదు, కానీ యెహోవా వాక్ అనగానే శబ్దం అనుకుంటున్నారు. యెహోవా వాక్యం అనగానే వ్యక్తిత్వముగా పలుమార్లు పరిచయం చేయబడింది. యెర్మియా కూడా చూడండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, వాక్కు ప్రత్యక్షమవడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కేవలం అది సౌండ్ అయితే మీకు సౌండ్ కనబడుతుందంటే మీరు ఇక్కడ ఉండకూడదు. ఇంకా చెప్పండి, ఇంటే వైజాగ్లో ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి. ఎందుకు అక్కడ ఏమున్నాయి? ఏమన్నా చెప్పండి. అది ఇలా కొడేసుకోవడం. ఇంకా వాయిస్, ఆ సౌండ్ కనబడదు. ఇక్కడ సౌండ్ ప్రత్యక్షం అవుతుంది. ఒకవేళ సౌండ్ అంటే ప్రత్యక్షం అవుతుందంటే అది సౌండ్ కాదు. దేవుని నామం అని పేరుంది ఆయనకి, యెహోవా వాక్ అని పేరుంది ఆయనకి, యెహోవా అని పేరుంది ఆయనకి, యెహోవా నామం అని పేరుంది ఆయనకి, యెహోవా సన్నిధి అని పేరు. ఇవన్నీ ఆయనకి బిరుదులు. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఆయనకి మరొక యాంగిల్ ఏంటంటే యెహోవా వాక్కు, ఆ వాక్కు ప్రత్యక్షమై చెప్తుందట, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితేనే. ఒకవేళ మీరు ఇలా కిట్టింగ్ చేసి ఊరుకోండి జేమ్స్ గారు, అక్కడ అలా లేదుగా. యెహోవాకు ప్రత్యక్షమవడం అంటే ఎలిబ్రేట్ అయ్యి ఒక ఆన్సర్ చెప్పడం, ఆ మాత్రం దానికి ప్రత్యక్షమవడం అంటే ఏదో ఇమేజ్గా కనబడుతున్నట్టు మీరు చెప్పుకొస్తున్నారు. మీరు తప్పుడు బోధ చేస్తున్నారని ఎవడొకడు వీడియో చేస్తాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సువార్త చెప్పడం మానేశారు. అందులో ముక్క, ఇందులో ముక్క, ఆ ముక్క, ఈ ముక్క, వెనకాల ముక్క కలిపి ఇందో మొక్క ఎత్తాడనమాట. అప్పుడు ఆ మొక్కలు మనం చూసి కంగారైపోయి, ఇంక ఈ పిచ్చి మొక్కలు మొన్నాడు మొత్తం అంత వదిలేసి వెనకాల మొక్క అనిపించి స్త్రీలందరినీ జేమ్స్ తిట్టేస్తున్నాడు. స్త్రీలందరినీ ఎందుకు తిడతారు? ఆ వీడియోలో పురుషుని కూడా తిట్టాం, పురుషుల్లో గజకర్ణ గోకర్ణను తిట్టాం, స్త్రీల్లో కండకావరం కలిగిన సుఖభోగాలు అనిపించిన ఇద్దరిని స్త్రీలను కూడా తిట్టాం. వీళ్ళకి ఎక్కడికక్కడే సెన్సార్ బోర్డులు వేయాలన్నమాట, ఇందు గమనిక అని రాయాలన్నమాట. వీళ్ళు ఎందుకు పొగుడుతున్నారు చెప్పనా? స్త్రీలు అంటే నన్ను స్త్రీలకు యాంటీ చేసేలేదు అలాగా, ఇతను స్త్రీలకు ఎగనెస్ట్. నేను చెప్తాను, ఈ చేతగాని దద్దములే, మళ్ళీ ఈ చేతగాని దద్దములు వీళ్ళకి ఏమీ చెప్పడం రాక, చెప్పేవాళ్ళ చెప్పలేక, నేను సీరియస్గా చెప్తున్నాను, ఈ లామని చెప్పలేమని వీడు చెప్పే మాటలు ఎవడ వినకూడదని చెప్పండి. నా మీదేసి ఒక ఫ్రేమ్ అన్నమాట. ఇంకో మాట చెప్పిన, కువైట్ వాళ్ళందరికీ నేను వ్యతిరేకమట. కువైట్ వాళ్ళందరికీ నేను వ్యతిరేకమా? కువైట్ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఎవడు తిట్టేస్తాడు? కువైట్లో ఉన్న వాళ్ళని కాదు, ఆ మెసేజ్ అంతా వింటే ఇండియాలో ఉన్న వాళ్ళని కూడా తిట్టాం. తిట్టలేదా? కువైట్ వాళ్ళందరికీ వ్యతిరేకమని. పాపం ఎవరో ఆవిడ తెలియదు, పాపం ఆవిడెవరు తెలిసిందండి. వాళ్ళు తాలీగా ఫోన్ చేశారు, ఆవిడ ఆధార్ కార్డు ఇండియాలో డోర్ నెంబర్తో సహా తెలుసు. ఆవిడది పెద్ద విషయం కాదు, వెనకాల ఉన్నాయి గజకర్ణలు. వాళ్ళు మాట్లాడించి అందరినీ తిట్టేశారు. కువైట్ వాళ్ళందరినీ ఎందుకు చెప్తున్నా చెప్పిన, అమ్మ తల్లులారా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, కువైట్లో ఉన్న మిమ్మల్ని ఎందుకు పొగుడుతున్నారంటే మీరు ఇచ్చేవి కావాలి. జేమ్స్ గడు తీసుకోడు, గుర్తెట్టుకోండి.
మీకు ఇచ్చే మిమ్మల్ని ఎందుకు దొంగల ముఠాయిలు మరలా చెప్తాను, మిమ్మల్ని ఎందుకు పొగుడుతున్నారంటే మీరు కాయో కష్టం చేసి మీరు అక్కడ ఏదో కష్టపడ్డం చేస్తే మీ కష్టపడింది కూడా దోసేయడానికి వీళ్ళు చేసి ఎత్తుగడలు. నేను మరలా చెప్తున్నాను, ఎవడైతే చేస్తున్నారో వీళ్ళు ఇంట్లో చెక్ చేస్తే వీళ్ళకి, నేను మరలా చెప్తున్నాను, వీళ్ళకి అధికారికంగా ఏ అర్హత లేకుండా కొన్ని పాస్పోర్ట్లు వీళ్ళు ఇంట్లో ఉంటాయి. చిన్న లెటర్ రాసి వీళ్ళ ఇంట్లో పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పాము, ఇంకా అయిపోయారు అంతే. వీళ్ళు పాస్పోర్ట్ని అడుగుతున్నాను, ఒక్క పాస్పోర్ట్ ఇంట్లో ఉండి కూడా తెలుసా, నీ పాస్పోర్ట్ తప్ప. వీళ్ళందరూ మేము తీసుకొచ్చాం, ఎక్కించాం, దించాం అన్న. నువ్వు ఎవడరా తీసుకురావడానికి అని అడిగితే, నువ్వు మీడియేటర్ అయితే నీ దగ్గర ఎక్స్ట్రా పాస్పోర్ట్లు అడగండి. వెళ్ళిన వాళ్ళు ఉంటే సెన్సార్లో ఏదో విషయం చెప్పి ఏదో ఎక్కడికి వెళ్ళిపోయాం, అర్థం చేసుకుందాం. ఏదో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది. అలా ప్రత్యక్షం అవుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదిగో మీరు కలిపేస్తున్నారు. ప్రత్యక్షం అవడం అంటే అక్కడ కేవలం ఒక విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమేగా ప్రత్యక్షం అవడం. కానీ ఇమేజ్ అని మీరు ఎలా చెప్తారు, తప్పు చెప్తున్నారు మీరు అని ఎవడో కటింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళాం ఎవరికి, ఆ కటింగ్లు వేస్తాడని ఎవడో కూడా అంటాడు. అలా అనేవాడికి కాస్త కళ్ళు పెద్దవయ్యేలా వచనం ఉంది చూడండి, అక్కడ 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి మరలా, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి, అర్థమైతే ధన్యత. యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి నడుతున్నారు. యెహోవా కనబడతాడా? తండ్రి అయిన దేవుడు కనబడతాడా? కనబడటమేంటి? ఆయనకి మరలా ఒక మనిషి ఆకారం ఉన్నట్టుగా ఆకారం కనిపించి మనిషిని ముడతాడా అంటే, ఈ టెక్స్ట్ అంతా చదవండి. యెహోవా వాక్కు అన్న ఆ పదమే 7వ వచనం వచ్చేసరికి యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. ఆ యెహోవాకే యెహోవా సెలవిచ్చాను, ఆ యెహోవాయే యెహోవా చెయ్యి అన్నాడు. అంటే ఈ కనిపిస్తున్న యెహోవా ఎవరో, మొదటి వారి నుంచి గింజుకుంటున్న ఆ యెహోవాయే ఈ యెహోవా చెయ్యి. అంటే ఈ వాక్కు ప్రత్యక్షమవుతుందంటే ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? నోటి మీద చెయ్యేసి ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది చెప్తున్నాడు చూడండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చు, నీ నోటికి నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. అంటే యెహోవా ప్రత్యక్షమవుతున్నాడంటే ఈ ఇమేజ్ ప్రత్యక్షముగా కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే యెరెమియాకైనా, సమూయేలుకైనా, మోసేకైనా, అబ్రహాంకైనా, ఇంకా గమ్మత్తు ఏంటంటే నోవహుకు కూడా. నిజంగానే నోవహుకి పేతురు గారు అంటారు, ఆత్మస్వరూపిగా వెళ్ళిపోయి, ఆత్మస్వరూపిగా జలప్రలయం జరుగుతున్న దినములలో ఆత్మస్వరూపిగా వెళ్ళిపోయి సువార్త నోవహు ఒక్కడే కదట, నోవహుతో కూడా ఎంబడుండి సువార్త చేసింది ఎవరట? యేసుక్రీస్తు. ఎక్కడుందండి ఇది? మేము ఎప్పుడు చదవలేదు అనుకోకండి, ఇప్పుడు చదవండి, చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయమా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించండి. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించండి. ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించి అడుగుతున్నా. ఆత్మరూపిగా వెళ్ళిన ఆయన ఎవరు? ఆయనే. వాక్య రూపంగా కూడా వెళ్ళేది ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా నామముగా కనిపిస్తున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా దూతగా కనిపిస్తున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా సన్నిధిగా కనిపిస్తున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యెహోవా మహిమగా కనిపిస్తున్నది ఎవరు? ఎక్కడికి పొండి యేసుక్రీస్తు అడుగడుగున కనిపిస్తారు. ఒక లైన్స్ రాసుకున్నాను, మర్చిపోతానేమని. ఒకే రకముగా ఉన్నట్టుంటారు, ఒకేలా మాట్లాడుతుంటారు, వేరువేరుగా ఉంటారు, వేరువేరుగా మాట్లాడతారు. అర్థమైందో లేదో? ఒకే రకముగా ఉన్నట్టుంటారు, ఒకేలా మాట్లాడుతుంటారు, వేరువేరుగా ఉంటారు, వేరువేరుగా మాట్లాడతారు,
అందుకే ఇజ్రాయేలు వినుము, ఇజ్రాయేల్ వినుము, నీ దేవుడు ఏకాద్, అద్వితీయుడు. అంటే ఆయన బహుళత్వం కలిగిన దేవుడు. ఆయన ఎలా కనబడుతుంటే ఇద్దరా అంటే ఇద్దరు, ఒక్కటిగా ఉన్నారంటే ఒక్కటిగా ఉన్నారు. ఆయన ఈయన అంటే ఆయన ఈయన కాదు, ఆయన వేరు ఈయన వేరు. ఇది ఏంటండి ఎలా ఉందంటే అది అలాగే ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ లేదు. ఎలా ఉందంటే మీకు ఎప్పుడన్నా ఒక ఇమేజ్ ఉంటుందండి, అప్పుడప్పుడు కొన్ని థీరీస్ వింటుండండి. ఆ థీరీస్లో ఒక ఇమేజ్ ఏంటి చెప్పనా, ఈ పరమాణువు, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్ ఇవి ఉంటాయి చూసారా, ఇవంట మనం చూస్తున్నప్పుడు దాన్ని గమనించండి. వీలైతే నెక్స్ట్ వీక్ నేను తీసుకొస్తాను. ఇది ఒకే ఫ్రేమ్లో ఉండి ఇక్కడున్న ఇది మరొక ఫ్రేమ్లో కనిపిస్తుంటుందంట. అదేంటి, అది అంతే. మరలా విషయం చెప్పనా, ఈ పరమాణువును ఒక యాంగిల్లో దీన్ని టెస్ట్ చేశారట. ఈ అణువుల్ని టెస్ట్ చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, దీనికి దర్పణాలు ఉంటాయిగా, దర్పణాలు అంటే ఏంటని అడగండి, ఇంకంతే. అక్కడొక దర్పణం, ఇక్కడొక దర్పణం. ఇందులో నుంచి దీన్ని ప్రయాణం చేయించారు. దీని ప్రయాణం కాంతి వేగంతో దాన్ని ప్రయాణం చేయించారు. ఈ కాంతి వేగంతో ప్రయాణం చేసినప్పుడు ఇది వెళుతున్నప్పుడు ఇది ఇలా వేసుగా వెళ్తుందట. అదే కెరటాలు లేదా ఏదండి మనకి చెరువు మీద నీరు వెళ్తుంటే చూసే వేవ్స్, ఇలా ఇలా కెరటాలుగా వెళుతుందట. ఎప్పుడైతే ఇది ఇలా వెళుతుందని చూసినప్పుడు దీన్ని రికార్డ్ చేయాలని ఇక్కడ ఒక కెమెరా పెట్టారట, ఆబ్జెక్టు. ఈ కెమెరా ఇక్కడ పెట్టిన వెంటనే ఇది సడన్గా అలా కెరటాలుగా మానేసి లైన్గా వెళ్ళిపోతుందట. వీళ్ళకి ఏం అర్థం లేదు సైంటిస్టులకి. మళ్ళీ కెమెరా తీసేశారట, మళ్ళీ ఇలా కెరటాలుగా వెళుతుందట, మళ్ళీ కెమెరా పెట్టారట, మళ్ళీ అలా వచ్చిందట. మీరు చూడండి, యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ ఉన్నాయి దాని మీద, ఆ టెస్ట్ మీద. మళ్ళీ అంటే వాళ్ళకి అర్థమైంది, మనం కెమెరా పెడుతున్నామని దీనికి ఎలా తెలిసింది? అదో పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. పరమాణు తన ఆకారాన్ని ఎలా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది? పోనీ ఇదే అదే ఇదంటే అది వేరు ఇది వేరు, మళ్ళీ ఇది లేనిది అది లేదు, అది లేనిది అది లేదు. అందుకే అన్నారు, ఏమన్నారు, అది అర్థం కాక అన్నారు, అది అంతగా అర్థం కాదులే అన్నారు. బోర్ అన్నారు, అదే చెప్పారుగా. గమనం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, వద్దులే అన్నారు. అందుకే మనకి మార్కులు ఎక్కువ రావట్లేదు అందులో. బోర్ నియమం అది చెప్పారుగా, చదువుకున్నాంగా. పరమాణువుల గురించి సేమ్ అర్థం కావడానికే, పోలికేమీ లేదు. అది కూడా ఫుల్ ఎగ్జాంపుల్ కాదు, అర్థం కావడానికి చెప్పిన మాట అంతే. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ దైవత్వం మనకి పోల్చడానికి ఎక్కడ ఏ ఎగ్జాంపుల్ లేదు. మరో మాట చూద్దాం, యోహాను సువార్త ఇప్పటివరకు ఏదైతే విన్నామో అదే మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిన. అంటే మరలా చదువుదామా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము అనగానే ఏదో అది సౌండ్ అనుకోకండి, ఆ వాక్యము ఆయన అన్నాడు. ఆయన అనగానే సౌండ్ అనుకోకండి, ఆయన శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. ఆయన వాక్యమే అనుకోకండి, ఆయన దేవుడు కూడా అన్నాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడంటే ఆ దేవుడు ఉన్నప్పుడుగా నుండి ఉన్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, మరి ఆయన చిన్న దేవుడు అన్నారు కదండి అంటే, ఎవరో చిన్నోళ్ళు చెప్పుంటారు నీకు, చిన్నగా చదివిన వాళ్ళు. మరి ఆయన ముందు తర్వాత ఈయన పుట్టాడు, తర్వాత పరిశుద్ధాత్మ పుట్టాడు. మరి ఆయన పెద్ద అన్నయ్య, ఈయన చిన్న అన్నయ్య అన్నాడు. ఎవరో అన్న మాట, అన్నయ్య ఎవడు అన్నది నేను అడుగుతున్నా. ఆ అన్నయ్యకి చెప్పండి వెళ్ళి, ఆ అన్నయ్య అన్నది ఎవరైతే అన్నారో చెప్పండి. పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య ఇవేమి లేవు బైబిల్లో. మరి తండ్రి, కుమారుడు ఈ పదాలు ఉన్నాయి కదంటే అర్థమవడానికి, ఒక బాండింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి వ్రాయబడిన పదాలు మాత్రమే. అందుకే ఇశ్రాయేలీలు యెహోవాని తండ్రి అనడానికి జడిసిపోయేవారు. వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, తండ్రిగా పోల్చొచ్చు అంటే యేసు ప్రభు వచ్చి అధికారికంగా చెప్పేంత వరకు చెప్పండి తండ్రి అనలేకపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే,
చిన్న దేవుడు పెద్ద దేవుడు కాదు, ఆయన ఉన్నప్పటి నుండి ఈయనున్నాడు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చూడండి. ఈ వాక్యము అనే ఈ లైన్ యోహాను ఎలా తీసుకొచ్చాడంటే, యెరెమీయా కనబడ్డాడు, సమూయేలు కనబడ్డాడు, యెషయా కనబడ్డాడు, అబ్రహాము కనబడ్డాడు. ఆ వాక్యమే నేను చెబుతున్న ఈ వాక్యం. యోహాను ఈ పత్రిక లేదా యోహాను ఈ సువార్త రాసే సమయానికి సంఘంలో దుర్బోధలు ఎక్కువైపోయాట. ఆ దుర్బోధలకు దుర్బోధ అని చెప్పిన ఆయన చిన్న దేవుడు అని. ఆ దుర్బోధలకు దుర్బోధ అని చెప్పిన యోహాను సువార్త రాసేసరికి ఆయన సెకండ్ క్యాడర్ అని, ఆయన నిత్యుడు కాదని, ఆయన కలిగింపబడిన వాడు పుట్టినవాడని ఒక ఆయన ఇలా చెబుతూ చాలా క్రితం అండి, కొన్ని సంవత్సరాల క్రితం చెబుతూ ఏమన్నాడంటే ఆయన అనాది దేవుడు అన్నారు. అనాది దేవుడు అంటే ఏంటట? అనాది అంటే చూడండి, దానికి ఎలా ఇచ్చారు ఎవరిని. అనాది అంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఆయన ఒంటరిగా ఉన్నాడని అనాదిగా ఉన్నాడని తోడొకలను చేసుకున్నాడట. ఎవరిని? చేసి ఇవన్నీ చెప్పడానికి బాగా ఉంటాయి కానీ బేస్లో ఉండవు, గుర్తెట్టుకోండి. కథలు ఎన్నైనా చెప్పొచ్చండి. ఆయన అనాదిగా ఉన్నాడని, ఆయన ఒంటరితనానికి చిన్నదేవుడు ఎక్కడుంది బైబిల్లో? మీరు చెప్పిన ఎవరిని ఎక్కడుంది నేను అడుగుతున్నాను. ఒంటరిగా ఉన్నాడు, ఒంటరితనాన్ని తోడుగా ఇంకొకటి ఎక్కడున్నాడు? ఆది కాండం దగ్గర నుంచి అక్కడ బహుళత్వం కనిపిస్తూనే వచ్చింది. మన పోలిక, మన స్వరూపం. ఎవరు? మన దేవదూతలు అండ ఆయన. మనము అని తన ఈక్వల్ క్యాడర్ ఇచ్చి మాట్లాడేది ఎవరితో చెప్పండి? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు వారితోనే మాట్లాడుతూ వచ్చాడు. ఆయనే ఈయన. మరో మాట చెప్పిన యెహోవా నామము కూడా ఈయనే. మీరు ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు కానీ యోహాను సువార్త ఒక మంచి మాట రాయబడిందండి. 17వ అధ్యాయం, శిష్యరకాన్ని కూర్చున్న అధ్యాయం. అది గెత్సెమనే వనంలో లాస్ట్ ప్రేయర్ అది. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించి. అడుగుతున్నాను, ఎవరితో చెప్తున్నారు ఈ మాట? గెత్సెమనే వనములో చివరి ప్రార్థన తండ్రికి చెప్తున్నాడు. మీరు వెంటనే అనేయచ్చు, అదిగో మళ్ళీ తండ్రి అన్నారు. తండ్రి అంటే కుమారుడు చిన్నోడనే కదా, ఆ తర్వాత విషయం తర్వాత చూద్దాం. తండ్రి కుమారుడు ఎందుకు వచ్చే సౌండ్స్ తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ చెప్తున్న మాట చూడండి, నీ నామము వారికి ఏముంది అక్కడ? ప్రత్యక్ష పరిచితి. అడుగుతున్నాను, దేవుని నామం ఇది అని ఇశ్రాయేలుకి తెలుసా తెలియదా? ఇప్పుడు కేవలం నామం అంటే పేరే అనుకుంటే, ఆ రోజు యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులకి దేవుని నామం యెహోవా, దేవుని నామం యెహోవా, దేవుని నామం యెహోవా, దేవుని నామం ఎలోహిం, దేవుని నామం యహ్వా అని ఏం చెప్పాడా? ఏం చెప్పాడు దేవుని నామం అడుగుతున్నాను. పోనీ చెప్పడానికి వాళ్ళు ఏమన్నా అన్యులా? ఇశ్రాయేలుకి యెహోవా అనే శబ్దం వాళ్ళకి తెలియదా? తెలుసు. మరి యెహోవా నామం వారికి ప్రత్యక్షపరచడం అంటే ఏంటి? యెహోవా నామం వారికి ప్రత్యక్షపరచడం అంటే ఏంటి? ఇంకా మీకు అర్థం కావాలంటే 12వ వచనం చూడండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని, నీ నామము ప్రత్యక్షపరిచితిని, నీ నామమందు భద్రపరిచితిని. 26 నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామము తెలియచేసి. నడుతున్నాను, నామం చెప్పాను, నామం తెలియచేశాను, నామం ప్రత్యక్షపరిచాను, నామమందు కాపాడని అంటున్నాడు. నామం అంటే ఏమని చెప్పాడు? యెహోవా నామం యెహోవా అని చెప్పాడా? వాళ్ళకి తెలియని కొత్త సంగతి ఏం కదా, వాళ్ళకి దేవుని పేరేంటో వాళ్ళకి తెలుసు. పేరు కాదు అక్కడ చెప్పింది ఏంటంటే, పాత నిబంధనలో యెహోవా నామమని ఎవరైతే కనిపిస్తున్నారో ఆ నామము నేనే అని ప్రత్యక్షపరిచాడు. నీకు అర్థమైతే ధన్యత.
పాత నిబంధనలో యెహోవా నామమని ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అదిగో ఆయనకు నా నామం ఉంది, యెహోవా నామము, యెహోవా సన్నిధి అని ఎక్కడెక్కడైతే పాత నిబంధనలో కనబడుతుందో ఆ నామం ఎవరో కాదు, ఆ నామము నేనే అని బయలుపరుచుకున్నాడు. ఎవరికి? శిష్యులకి. ఆ నామం నేనే అని బయలుపరుచుకున్నాడు. ఆ బయలుపరుచుకున్న నామమే నేనే అని చెప్పుకునే దాన్ని ప్రత్యక్షత అన్నాడు. ఎక్కడికి పొండి యేసుక్రీస్తు వారి ప్రస్తావన లేకుండా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఒక్క వచనం కూడా మనకి చెప్పండి కనిపించే అవకాశం తక్కువ. అడుగడుగున ఏదో ఒక ముంగుర్తుగా ఆయన మనకు కనిపిస్తూనే ఉంటాడు. యెహోవా వాక్కు, యెహోవా నామం, యెహోవా దూత, యెహోవా ఒక్కటేటి యెహోవా సన్నిధి, యెహోవా మహిమ. మీకు ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావాలి. ఒకరోజు సీరియస్గా మాట్లాడేసుకుంటారు మోసేని దేవుడు. మాట్లాడుతూ ఉండగా మోసే అంటాడు, ఒకసారి కనబడు మై లార్డ్ అంటాడు. ఎవరు? ఒకసారి కనబడు అంటాడు. దేవుడు అంటాడు, నేను కనబడితే నువ్వు బతకవు అంటాడు. లేదు కనబడాలి. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? తన భక్తులు ఇష్టాన్ని తీర్చకుండా ఉండలేడు. అప్పుడు ఆయన అంటాడు, కనబడతాను, నా మహిమ కనబడుతుంది అంటాడు. నేను అడుగుతున్నాను, ఆ రోజు మోసేకి కనబడిన ఆ యెహోవా మహిమ ఎవరు? యేసుక్రీస్తు. మోసే చూసింది ఎవరు? అబ్రహాము చూసింది ఎవరు? యెరెమీయా చూసింది ఎవరు? సమూయేలు చూసింది ఎవరు? భక్తులందరూ అడుగడుగున యెషయా చూసింది ఎవరు? ఎవరిని? యేసుక్రీస్తుని. ఈయనను చూస్తేనే ఆయన ఏంటో అర్థం అవుతాడు, ప్రత్యక్షపరిచాడు. తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన ప్రత్యక్షపరిచాడే తప్ప ఏ మనుష్యుడు ఆయనను ఎప్పుడూ చూడలేదు. చెప్పండి, ఆయన స్వరము కూడా వినలేదు. ఆయన ద్వారా ఆయనను చూపిస్తూ ఆయనను చూశాడు. అందుకే పిలుపు అడుగుతుంటాడు, మాకు తండ్రిని చూపించు, తండ్రిని చూపించు అంటే ఎన్ని గుణగణాలతో జీవించి మీ మధ్య నేను ఉన్నప్పుడు నన్ను చూసినప్పుడు నీకు తండ్రి కనబడలేదా అంటాడు. నన్ను చూస్తే ఆయనను చూసినట్టే. నన్ను చూస్తే అంటే అందుకే కొలస్సీ పత్రిక ఎంత బ్యూటిఫుల్ లైన్ ఇచ్చాడు చూడండి, ఎంత బాగుంటుంది చూడండి. త్వరగా ముగించుకుందాం. కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, బాగా వినాలి, అదృశ్య దేవుని స్వరూపి అంటే అదృశ్య దేవుడు, దృశ్య దేవుడు అంటే అదృశ్య దేవుని స్వరూపం అంటే ఆయనని చూపించడానికి స్వరూపముకు వచ్చిన దేవుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఇంత చెప్పిన బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుందండి అని అడిగితే ఇంకా మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. ఎంత చెప్పినా అడుగడుగున ఉంది ఆయన దేవుడు 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 అని. అడుగడుగున ఆయన దేవుడు దేవుడు అని ఉన్నా నమ్మలేకపోతున్నారు. మరో మాట చెప్పనా ద్వితీయోపదేశకాండం, త్వరగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఒక పోలుకుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. దేవుని పోలినవాడు ఎవడునూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడైన మేఘమ వాహనుడగును. మీకు ఎవరో గుర్తురాకూడదు. మేఘాల మీద వచ్చి దున్నపోతు మీద ఎక్కి అది కాదు, ఆ ఫ్రేమ్ కాదు. ఇక్కడ కనిపిస్తున్న విషయం చూడండి. మేఘవాహనుడై ఆకాశవాహనుడై యెహోవా వస్తున్నాడట. ఆ పదం అలాగే నొక్కి పెట్టండి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 68వ కీర్తన 32-33 వచనాలు. 68వ కీర్తన 32-33. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి, అనాదిగానున్న ఆకాశ వాహనుడు మొక్కువానిని కీర్తించుడి. మరలా చదువుదాం 33. అనాదిగానున్న
ఆకాశ వాహమును ఎక్కువ అని కీర్తించుడి. ఆకాశ వాహనము, ఆకాశ వాహనుడు, ఆకాశ వాహనుడై వచ్చేవాడు ఒక రెండు పదాలు కాదు, మరొక పదం చూద్దాం. ఎందుకు చూపిస్తున్నాను అర్థం అవుతుంది. 104వ కీర్తన 104వ కీర్తన మొదటి వచనం నుండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె నీవు కప్పుకొని ఉన్నావు, ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు, జలములలో ఆయన ఏసి ఉన్నాడు, మేఘములను తనకి వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు, వాయువులను తనకు దూతలుగా. ఇదంతా హెబ్రీ పత్రిక విషయాన్ని చూడండి. మేఘాలను ఆకాశాన్ని వాహనముగా చేసుకుని వస్తున్నాడట. ఇంకొక వచనం చూద్దాం. యెషయా గ్రంథం ఎందుకు చూపిస్తున్నాను అర్థం అవుతుంది. యెషయా గ్రంథం 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఐగుప్తుని గూర్చిన దేవోక్తి, యెహోవా మేఘము ఎక్కి, వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తినకు వచ్చుచున్నాడు. మేఘారుణుడై ఆకాశం ఎక్కి మేఘాల మీద ఆకాశవాహనుడు ఒకరు వస్తున్నారట. ఆయన పేరు యెహోవా. ఇప్పుడు బాగా వినండి. మేఘాలు ఎక్కొచ్చేది ఎవరు? మేఘాలు ఇప్పటివరకు చదువుకుని వచ్చినండి. మేఘాలు ఎక్కొచ్చింది ఎవరు? యెహోవా. ఆకాశవాహనుడు ఎవరు? యెహోవా. ఆకాశాన్ని మేఘాలను వాహనంగా చేసుకున్నది ఎవరు? యెహోవా. వేగమైన మేఘములెక్కి వచ్చిన ఈ వ్యక్తి ఎవరు? యెహోవా. దాన్ని అలాగే అట్టే పెట్టండి. ఇప్పుడు దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సింహాసనములు వేయుట చూచి తిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము ఇమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రు బొచ్చు వలెను తెల్లగా ఉండెను, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె మండుచుండు, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద ఉండు. రెండు క్యారెక్టర్ కనబడుతున్నాయి చూడండి. సింహాసనాలు వేశారు, సింహాసనం మీద ఒక మహావృద్ధుడు ఉన్నాడు. ఆ మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. మహావృద్ధుడు అనగానే బాగా వయసు అయిపోయి ఇలా ఉన్నాడని కాదు. మహావృద్ధుడు అనగానే చర్మం వాలిపోయిందని కాదు. మహావృద్ధుడని ఎందుకు పోలికిస్తున్నాడంటే సీనియర్ అని చెప్పడానికి, ఆయన సీనియారిటీని ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి మహావృద్ధుడు అన్నాడు. ఆ మహావృద్ధుడు అలా కూర్చుని ఉండగా 13వ వచనం, రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, దీనికోసం ఇందాక నుంచి గింజుకున్నది, నీకు అర్థమవుతుందో లేదు. ఆకాశ మేఘారూఢుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి నడుతున్నా. ఇందాకు నుండి మేఘాలు ఎక్కొచ్చేది ఎవరని చదువుకున్నాం? యెహోవా అని చదువుకున్నాం. మేఘాల మీద యెహోవాయే కాదు అని చెప్పండి, మనుష్య కుమారుడు కూడా వస్తాడు అని చదువుకుంటున్నాం. మరో మాట ఏంటి చెప్పనా? వృద్ధుడు అంటే వృద్ధుడు కాదు, ఆ వృద్ధుడు యెహోవా. మనుష్య కుమారుడు అంటే మనుష్యుడు కాదు, ఆయన కూడా యెహోవా. మీరు అనుకోవచ్చు వృద్ధుడు అనుందగా ఆయనే సీనియర్ ఈయనే జూనియర్ అంటే, నేను మరలాడుతున్నాను. వృద్ధుడు అనడానికి నిత్యము ఉండేవాడని చెప్పడానికి ఆ పదం వాడాడు. ఒకవేళ అదే ఆయనకి వర్తిస్తుందంటే యెషయా 9:6లో ఏమంటాడు తెలుసా? నిత్యుడగు తండ్రి. ఎవరిని నిత్యుడగు తండ్రి అన్నది? ఇదిగో మనకు శిశువు పుట్టెను, ఆయన బలవంతుడైన దేవుడు. చెప్పండి, నిత్యుడగు తండ్రి అంటే నిత్యము ఉండేది ఆయనే కాదు,
నిత్యము ఉండేది ఈయన కూడా. ఇద్దరు కూడా కలిగిన వారు కాదు, ఇద్దరు కూడా నిత్యులే. మేఘాలు ఎక్కొచ్చేది తండ్రి అయిన యెహోవాయే కాదు, మేఘాలు ఎక్కొచ్చేది యేసుక్రీస్తు కూడా. అందుకే మీరు ఎక్కడ చదవండి, ఆ 14 వచనం కూడా చదవండి ఒకసారి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను, ఎవరిని? ఎవరైనా యేసుక్రీస్తును సేవించినట్లు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యము ఆయనకివ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు, ఎప్పుడూ లయము కాదు. రాస్తున్న మాట చూడండి. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించాలంటే ఆరాధన ఎవరికి చేయాలట? యేసుక్రీస్తు కూడా. అందుకే ఆయన స్పష్టంగా అంటాడు, కుమారుని మహిమపరిస్తే తండ్రిని మహిమపరిచినట్లే. తూచ్, నిన్ను మేము మహిమపరచమంటున్నారు ఎవరు? నిన్ను మేము మహిమపరచు. తండ్రి మహిమను యేసుక్రీస్తు దొంగిలించేస్తున్నాడని ధైర్యంగా భయం లేకుండా చెబుతున్నారు. యేసుప్రభువే అన్నాడు, యెహోవాయే అన్నాడు, కుమారుని ముద్దు పెట్టకుండా, కుమారుని మహిమపరచకుండా, కుమారుని ఎరుగకుండా ఎవడును తండ్రిని మహిమపరచలేడు, తండ్రిని ఎరుగలేడు. ఎంత స్పష్టముగా ఉంటే మనుష్య కుమారుడు ఉందిగా, మనిషే అన్నారు ఆయన. మనుష్య కుమారుడు అంటే రాబోతున్న కాలంలో, రాబోతున్న టైంలో ఆయన మానవ ఆకారంలో రాబోతున్నాడని దానియేలుకి ముందుగానే చెప్పండి, మనుష్య కుమారుడుగా కనిపించాడే తప్ప మనిషి కాదు. ఒకవేళ మనుష్య కుమారుడిగా కనిపించిన ఆయన మనిషి అంటే ఆయన మహారుద్రుడిగా కనబడ్డాడు, మరి ఆయన్ని ఏమందాం? మీకు లాజిక్ అర్థమైందో లేదో. ఆయన మహారుద్రుడిగా కనబడ్డాడు, మరి ఆయన్నే ఏమందాం? ఆయన్ని మనిషి అంటావా? ఏమంటావు? అది అర్థం కావడానికి చెప్పింది. మరో మాట ఏంటి చెప్పిన, ఈ మనుష్య కుమారుడు అనే మాట చెప్పడానికే సువార్తల్లో పలుమారులు ఆయన చెప్పిన మాట ఏంటంటే మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు అంటే సువార్తల్లో మనుష్య కుమారుడు అంటున్నాడంటే ఏ మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టినాడని మాత్రమే కాదు అర్థం. దానియేలుకు కనబడిన మనుష్య కుమారుడు ఈ కుమారుడే అని చెబుతున్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయం. ముగించేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం నుండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం నుండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడు అయిన ఎడల, క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని, జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుణుడై. వీళ్ళు ఎప్పటి వరకు యూదులు తెలిసింది ఏంటంటే ఆకాశ మేఘాల మీద వచ్చేది యెహోవా అనుకోకండి, ఆకాశ మేఘాలు ఎక్కొచ్చేది నేను కూడా, మీ దేవుడు మాత్రం అనుకోకండి. మరో మాట చెప్తున్నాడు, మనుష్య కుమారుడు అంటే నువ్వు దేవుని కుమారుడు అంటే ఈయన ఏమంటాడు చెప్పనా? ఎస్, నేను దేవుని కుమారుడినే, మనుష్య కుమారుడిని. మనుష్య కుమారుడు అంటే దానియేలు చూసిన మనుష్య కుమారుడిని నేనే. దానియేలు చూసిన మనుష్య కుమారుడు మేఘారుణుడే ఎక్కొచ్చు వస్తానని చెప్పిన ఆ మనుష్య కుమారుణ్ణి నేనే. వెంటనే ఆయన ఏం చేశాడట? ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని. నేను అడుగుతున్నాను, వస్త్రాలు ఎందుకు చింపుకున్నాడు? నెక్స్ట్ వర్డ్ చూడండి, దేవదూషణ, బ్లాస్ఫమీ అంటారు దాన్ని. దేవదూషణ, దేవదూషణ అంటే దేవదూషణ. నేను అడుగుతున్నాను, దేవదూషణ అంటే ఏంటి? యూదుల పరిభాషలో దేవుడని చెప్పుకోవడమే దేవదూషణ. చాలామంది అడుగుతున్నారు, యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడండి అంటే ఇది ఎక్కడ చెప్పుకున్నాడు? ఎలా చెప్పుకున్నాడు? ఇదిగో నేను దేవుని కుమారుణ్ణి, మనుష్య కుమారుణ్ణి, మేఘారుడై వచ్చుటని చెబుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎవరికి? యూదులకి. దేవుని కుమారుడని చెప్పుకుంటే దేవుడని చెప్పుకోవడం.
మనుష్య కుమారుడు అని చెప్పుకుంటే దేవుని కుమారుడు అని చెప్పుకోవడం అని వాళ్ళకి అర్థమైంది కనుక వాళ్ళ వెంటనే బట్టలు చింపేసుకున్నారు. మరో సూత్రం ఏంటి చెప్పిన, ప్రధాన యాజకుడు ఎప్పుడు వ్యక్తిగతమైన విషయాల్లో వస్త్రాలు చింపుకున్నాడో దేవుడు దులుమని అతడు గుర్తెట్టుకోండి. ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకోకూడదు. మీరు కావాలి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, లేవికాండం 10వ అధ్యాయం 6వ వచనం కానీ 21వ అధ్యాయం 10వ వచనం కానీ మీరు చదవండి. వ్యక్తిగతమైన గొడవలకు మీరు వస్త్రాలు చింపుకోవడానికి యాజకులకి పర్మిషన్ లేదంటాడు. మరి ఎప్పుడు చింపుకుంటారంటే కారణం ఒకే ఒక్కటి, దేవదోషణ జరిగినప్పుడు వస్త్రాలు చింపేసుకుంటారంట. బూడి జల్లేసుకుంటూ వస్త్రాలు చింపేసుకుని వారి వస్త్రాలు ఎందుకు చింపుకుంటున్నారంటే వీడు దేవదోషణ అంటే దేవుడితో సమానమని చెప్పుకుంటున్నాడు. దేవుని కుమారుడు అంటే దేవుడనే చెప్పుకోడు. ఇక మనకి సాక్షులతో పని. ఇదిగో ఈ దోషను మీరు ఇప్పుడే వినున్నారు, నీకేమి తోచుచున్నదని అడిగను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు. ఎవడైనా దేవుడని చెప్పుకుంటే వాడు మరణానికి పాత్రుడు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మనుష్యుడై ఉండి దేవుడని చెప్పుకుంటున్నాడు, అందుకే వీడిని చంపేయండి అన్నారు. మరో మాట నేను చెప్తాను. ఇంత స్పష్టంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్న మనకే అర్థమవుతుంది, ఆ పరిశీలి శాస్త్రులకి ఎందుకు అర్థం అవ్వలేదంటారు? వాళ్ళు మనకన్నా బాగా చదువుకున్నారు తెలుసా. అసలు యేసుక్రీస్తు అనే పదం పక్కన పెడితే బైబిల్లో బహుళత్వం ఉందని ఈ సబ్జెక్ట్ బయటకు తీసింది ఎవరో తెలుసా? యూదులే తీశారు. మీరు కావాలంటే చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ గూగుల్లో దొరుకుతుంది. వాళ్ళే తీశారు. ఇదిగో యేసు యెహోవాతో పాటు బహుళత్వం ఉందని తీసింది కూడా వాళ్ళే. ఆ బహుళత్వం యేసు ప్రభు అని ఒప్పుకోలేక ఏకత్వం అనే సిద్ధాంతం లేపుకొచ్చింది కూడా వాళ్ళే. ప్రశ్న ఇక ముగించేస్తాను. ఇందాక నుంచి అంటున్నా ముగిస్తామని, మా బొంద ముగిస్తున్నావు నువ్వు అనుకుంటున్నారు కదా, నిజంగానే ముగించేస్తాను. ఈరోజు ఏం కూర తెలుసా చెప్పండి, ముగించేస్తాను. ఎవరైనా వెళ్ళిపోతే మంచిదేగా, వాడికి 2 గుడ్లు వస్తాయి. వెళ్ళిపో. మాకు చిన్నప్పుడు సువార్తలు చేయడానికి వెళ్ళినప్పుడు సరదా నవ్వుకొని కొంచెం రిలీఫ్ అవుతారు. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు క్యారేజీలు తట్టుకెళ్ళిపోం. ఎవరు కావాలి క్యారేజీలు పట్టుకెళ్ళాం. ఒక అన్న ఉండేవాడు, సరిగ్గా ప్రేయర్ చేసే టైంలో ఎవడో గుడి తీసుకుని తినేసేవాడు. ఆ విషయం గమనించాడు ఆయన. ఈ ఎదవలు గుడ్డు తీసి తినేస్తున్నారు నాది, ఈసారి ప్రేయర్ ఎలా చేస్తాను చూడని గుడ్డు మీద వేలేట్ చేసేవాడు. ఇప్పుడు గుడ్డు ఎవడని కలిగితే ఎన్న ప్రేయర్ ఆపేస్తాడు అనమాట. అంటే మన గుడ్లు ఎక్కడికి పోవు, మన గుడ్లు బకెట్లో రెడీగా ఉన్నాయి, కంగారు పడకండి, వెళ్ళిపోతాం. ప్రశ్న, ఇంత స్పష్టముగా మనకే అర్థమవుతుందిగా, మనకే అర్థమైనప్పుడు వాళ్ళకెందుకు అర్థం అవ్వలేదు? వాళ్ళకే కాదు, ఈరోజు ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు కొంతమందికి అర్థం అవ్వట్లేదు? ఇదేదో ఉందండి, అది ఒక్కటే తెలిసిపోతే వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారో తెలిసిపోతారు. ఎక్కడుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం. యేసు ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరముల్లో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడ్డారు. ఏమనంటే ఈయన శాస్త్రి కాదే, అర్థం అవడానికి చెప్తున్నాను. ఈయన శాస్త్రి కాదు, పరిసయ్యుడు కాదు, మనలాంటి వ్యక్తి కాదు. అసలు జెరూసలేం సిటీలో ఈయనకి సభ్యత్వం కూడా లేదు. ఇతను ఎవరంటే ఒక పల్లెటూరోడై ఉండి ఇంత గంభీరమైన సంగతులా చెబుతున్నారే, ఇతడు వడ్లవాణి అంటే ఆ వడ్రంగివాణి కొడుకు కాదేటి? అవును కదా, ఆయన వడ్రంగవాని కొడుకు కదా. ఆయన తమ్ముళ్ళు మనతో ఉన్నారుగా, ఆయన చెల్లులు మనతో ఉన్నారుగా, మనం చూసాంగా. అతను కామన్ మ్యాన్గా పలానా ఏరియాలో ఆ పిల్లోడు ఆడుకునేవాడు మనం చూసాంగా. అంటే యేసుప్రభు ఆడుకుని ఉండండి. మీరు యేసుప్రభు అనగానే ఏం ఊహించుకోకండి, ఇలా బౌద్ధవృక్షం దగ్గర పోయి ఇలా కూర్చోండి అనుకోకండి. వయసు వచ్చే వరకు ఆయన కామన్గానే బతికాడు, కామన్గానే తిరిగాడు. ఆయన కూడా రంపపొట్టు మధ్య ఆ తండ్రి కాని తండ్రికి సహాయం చేశాడు. చాలాసార్లు ఆయన చిన్నకున్నప్పుడు అందరూ ఒరే రారా పోరా అని కూడా ఉంటారు. ఆయన కళ్ళ ముందే పెరిగాడు. అందుకే స్వదేశానికి వెళ్ళినప్పుడు స్వదేశీయులందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ అబ్బాయి ఎలా చెబుతున్నాడు? ఈ పల్లెటూరుడుగా, శాస్త్రి కాదు, పరిచయుడు కాదు, కనీసం సర్దుకేడు కూడా కాదు, అసలు ఏ డిగ్నిటీ ఏ డిగ్రీ లేదు ఈయనకి, ఈయనెవడు
అందుకే ఎంత అద్భుతమైన ప్రసంగం చెప్పినా, ఎన్ని అద్భుతాలు చెప్పినా ఇద్దరు వడ్లవాడు, నమ్మాల్సిన అవసరం లేదని, పైగా వీళ్ళ ఊరు ఏ ఊరు? నజరేతు, నమ్మాల్సిన అవసరం లేదని తీసి పక్కన కామన్ మ్యానే తప్ప. చెప్పండి, ఈయన దేవుని రాజ్యానికి కింగ్ కదండి డిసైడ్ అయిపోయారట. అంతే. ఈరోజు కూడా ఎంత మాటలు చెప్పినా, వీళ్ళు చెప్పే మాటని చెప్పినా, దేవుడైతే ఈయన ఎందుకు పుట్టాడు అంటున్నారు. వాళ్ళేమన్నారు చెప్పినా, ఈయన వడ్లవానికి పుట్టాడు కదా అన్నారు. వీళ్ళేమంటున్నారు, దేవుడైతే ఎందుకు పుట్టాడు అన్నారు. దేవుడైతే ఎందుకు పుట్టాడు అది ప్రశ్న కదా. అది దేవుడైతే ఎందుకు పుట్టాడంటే, దేవుడు మనిషిని పుట్టించగలడు, దేవుడు శరీరాన్ని దాల్చగలడు, దేవుడు మరలా శరీరాన్ని అదృశ్యంగా మార్చి వెళ్ళిపోగలడు. అలా జరిగిందనడానికి యేసుక్రీస్తే గుర్తు. యెహోవాకి తండ్రి అయిన దేవునికి సపోర్ట్ చేస్తున్నామంటూనే మరొక దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వం బైబిల్ ఏకత్వాన్ని మనం అన్యాయం చేస్తున్నామని మాత్రం మర్చిపోక. మరో విషయం చెప్తున్నాడు చూడండి, ఆయన పుట్టికను గూర్చి శంకించారు, ఆయన ఊరును గూర్చి శంకించారు, ఆయన మనిషి అని అనుమానించారు. చివరికి ఆయన మనలాంటి మనుషుడే తప్ప ఆయన గొప్పతనం ఏమీ లేదు. గొప్పతనం ఏమన్నా ఉందంటే దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి గొప్పతనం తప్ప ఆయనకంటూ ఏమీ లేదని ఈ రోజుకి మాట్లాడడం విడ్డూరం. అందుకేనండి, ఎవరన్నారో తెలియదు కానీ యేసుక్రీస్తు ఎంత తగ్గించేసుకున్నాడంటే, ఆయన దైవత్వం పూర్తిగా వదిలిచ్చేసుకుని మనుషులతో మనిషిగా దాసుడుగా కలిసిపోయాడు. కనుక ఎంత చెప్పినా అర్థం కాలేనంతగా తగ్గించేసుకున్నాడట. అంత తగ్గిపోయాడు కనుక ఆయనను అర్థం చేసుకోండి వీళ్ళు అంటున్నారు, ఆయన కూడా మనిషి అంటున్నారు. ఆ రోజు వాళ్ళు అలాగన్నారు, చెప్పండి వీళ్ళు అలాగే అంటున్నారు. ఏది ఏమైనా ఈ 4 వారాల్లో మనకు అర్థమైంది ఏంటంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు తండ్రితో సమానుడు. అది పౌలు గారే అన్నారు. సాక్షాత్తు యేసుక్రీస్తు నిత్యుడు. యేసుక్రీస్తు వారు ఆయన గంభీరత కలిగినవాడు. ఆ ప్రభావాన్ని తగ్గించుకునే ఇలలోనికి శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. అది ఆయన గొప్పతనం. ఆయన మన కొరకు బలైపోయిన గొప్పతనం. అయినా కుమారుణ్ణి మనం ఇంకా అనుమానిస్తే ఇక మన ఆత్మలకు మనమే చెప్పండి ఉత్తరవాదులు. మీరు అనుకోవచ్చు, అమ్మయ్య ఈ రోజుతో అయిపోయింది, గొడవ దూరిపోయింది అనుకోకండి. ఇంకొకటి ఉంది, అది కనుక మీరు వింటే ఫుల్ఫిల్ అవుద్ది. వింటారా? ఇప్పుడు కాదు, వచ్చేవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన మాటలు వినిపించారు తండ్రి. ఆలస్యమైన ఓపికగా వినగలిగే శక్తిని దయచేశారు. యెహోవా వాక్కు తండ్రి కేవలం శబ్దము కాదు తండ్రి, మీ కుమారుని యొక్క వ్యక్తిత్వం. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, ఆ వాక్యము దేవుడైండును, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మా మధ్య నివసించునని యోహాను చెప్పకమునిపే సమూయేలు దగ్గర, అబ్రహాం దగ్గర, యెరెమీయా దగ్గర తండ్రి, యెషయా దగ్గర, పలు ప్రవక్తల దగ్గర తండ్రి ఆయన వాక్కుగా ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు. ఆయన అర్థం చేసుకోవడంలో తండ్రి ఈ రోజుకి అనుమానాలు వ్యక్తం చేయడం విచారం, బాధాకరం. తండ్రి మనోనేత్రాలు తెరవండి, అనేకులకు ఆయన వెలుగును తండ్రి ప్రకటన చేసే జ్ఞానమును మీ బిడ్డలందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.